భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహపంక్తి భోజనాలు చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ భవనంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, మహనీయుల ఆశా సాధన సంఘం మాస్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి సహపంక్తి భోజనం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రాంబాబు, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుధాకర్, ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, మాస్ రాష్ట్ర అధ్యక్షులు కరం జయరాజు, సిపిఎం నాయకులు హషం, పంకజ్ యాదవ్, భువనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రే, దుబ్బ అశోక్ సుందర్, మాస్ సలహాదారులు మాజీ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, వట్టపు శ్రవణ్, ఏర్పుల రవి, మాల మహానాడు నేషనల్ కమిటీ మెంబర్ గోలి సైదులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు నజీర్, మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, కోశాధికారి శ్రీ చింతర శివరామకృష్ణ, కార్పొరేటర్ డీప్లా నాయక్, ఉపాధ్యక్షులు కత్తుల తులసీదాస్, మాస్ నాయకులు రాజశేఖర్, ఎస్సీ సర్పంచ్ వేణు, కత్తుల నాగరాజు, వంగూరి రవి, పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్, కార్యదర్శి బుర్రి స్వామి, గౌరవ సలహాదారులు పడిదల నవీన్, పెరిక చిట్టి, కందుల నరేందర్, మాతంగి లింగస్వామి, వలిగొండ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈరోజు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి ఆహ్వానించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మరి ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక అందరివాడిగా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని వర్గాలన్నీ కూడా ఇలా అందరికీ సమానమైందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే. మరి ఆయన చిన్ననాటి బాల్య వయసు నుంచే మరి విద్యను సాధిస్తే విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు, ఏ విధమైనటువంటి మార్పునైనా తీసుకురావచ్చు. ఆ మార్పును తీసుకురావాలంటే నేను చదువుకోవాలని మరి కటిక పేదరికంలో ఉండి కూడా మరి పెద్దల సహకారంతో మరి చదువుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఆ భారత రాజ్యాంగ నిర్మాణంలో మరి ఇలా సంపన్న వర్గాలకు మరి ఇలా అన్ని విధాల లాభం జరుగుతుందంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి ఆయన ఆశయాలు, ఆదర్శాలు మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మహనీయుడు ఆశయాల కొరకు ఎన్నో త్యాగాలు చేసి అంచెలంచెలుగా పైకొచ్చి అందరినీ మరి రిజర్వేషన్ అవకాశాలు కల్పించినందుకు మరి దారిద్ర్యం అనుభవిస్తున్న దళిత చిన్న వాళ్ళని ఆదుకోవటానికి అవతరించిన మహనీయుడు అంబేద్కర్ దినం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మామూలు కోలకు చెందిన మరి మహనీయుడు అంబేద్కర్ అని చెప్పక తప్పదు. ఆయన అడుగుజాడలో మనందరం నిరంతరం ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, ఆ యొక్క మహనీయులని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవనం నుండి మాస్ ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గంలో ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఏ యువకుడైనా ఎవరైనా కూడా శివాయిక్షం చెందినప్పుడు వారికి ఓదార్పుగా మేము ఉన్నామని తెలియజేస్తూ ఆ యొక్క కుటుంబానికి ఉడతాభక్తిగా సహాయం చేస్తూ తగిన ఆర్థిక సహాయం చేసుకుంటూ మరి వారి యొక్క కార్యక్రమం అనంతరము ఆ భోజన కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. మరి అది కూడా మా అన్నగారైనటువంటి సుధాకర్ గారి యొక్క ఒక ప్రోద్బలము. ఈరోజు మా దళిత నాయకులల్లో, మా దళిత వాడలల్లో మాస్ వస్తుంది, మాకు సాయం చేస్తుంది అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మాస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి సహపంక్తి భోజనం కూడా ఏర్పాటు చేయడం అయినది. అందరూ సంతోషంగా ఈరోజు పూలమాల అలంకరణ వేసి భోజనం